నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, నిన్నగాక మొన్న స్టీల్ ప్లాంట్లో ప్రమాదశాస్తు ఒక దుర్ఘటన జరగటం, దాదాపుగా 8 మంది చనిపోవటం, 6 క్షతగాతులు అవటం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన స్పందించారు. ఇమీడియట్గా నారా లోకేష్ గారు ఎవరైతే క్షతగాతులై హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పరామర్శించడం కోసం లోకేష్ గారు వెళ్ళటం జరిగింది. బహుశా గత ప్రభుత్వాలలో ఎల్జీ పాలిమర్ లాంటి సంఘటనలు జరిగినప్పుడు మన ముఖ్యమంత్రి గారు తీరిగ్గా తీర్చుకొని అప్పట్లో ఉన్నట్లు ముఖ్యమంత్రి గారు వెళ్ళటం, అలాగే ఎయిర్పోర్ట్లో కొంతమంది ఎల్జీ పాలిమర్స్ ఎండీ గారితో మాట్లాడి మరి వాళ్ళ దగ్గర ఏమి ఫైనల్ చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఎందుకంటే అది ప్రైవేట్ కంపెనీ, వాళ్ళ నిర్లక్ష్యం గుండా ఆ రోజు దారుణ సంఘటన జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించి ఆ గ్యాస్ లీకేజ్ కారణంగా చనిపోయినటువంటి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి కాంపన్సేషన్ ఇవ్వటం జరిగింది. అయితే ఈరోజు లోకేష్ గారు అక్కడికి వచ్చినామంటే ఎవరైనా ఖచ్చితంగా బాధల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరినైనా రెచ్చగొడితే ఆటోమేటిక్గా రెచ్చిపోవటం అనేది సహజంగానే ఉంటుంది. దాన్ని డ్యూటీని మా సాక్షి ఛానల్ వాళ్ళు ఎత్తుకున్నారు. ఒక సాక్షి విలేకరిని అక్కడే ఉండి లోకేష్ వస్తున్నాడు గట్టిగా నినాదాలు ఇవ్వండి అని చెప్పారు. అందులో కూడా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో కార్మిక సంఘాలు ఉంటాయి, వైసీపీకి అనుకూలమైనటువంటి కార్మిక సంఘాల చేత వాళ్ళు అనుకున్న విధంగా అక్కడ సంబంధించినటువంటి ఉద్యమాలు చేసే విధంగా లోకేష్కి వ్యతిరేకంగా వాళ్ళ నినాదాలు ఇవ్వటం, ఆ స్లోగన్స్ రికార్డ్ చేసే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. అది మొత్తం విజువల్స్ అనేది క్లియర్గా కనిపించింది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే లోకేష్ రావటంతో అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఏంటి ప్రాబ్లం ఏంటి, అసలు ఏం జరిగింది, విషయం ఏంటి అని చెప్పేది లేకుండా మీరు ఇప్పుడు వచ్చారా, ఎందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, మీరు ఎలా ప్రాణాలు తీస్తారు, కాంట్రాక్టర్ని కార్మికుల్ని ఎలా తగ్గిస్తారు అని చెప్పేసి ఒక్కసారిగా అవతల వ్యక్తి అవతల ఏం మాట్లాడుతున్నాడు, జరిగిపోయింది అక్కడెక్కడ ప్రభుత్వ వైఫల్యం కాదు. దీని వైఫల్యం అని చెప్పుకోవాలంటే ఫ్యాక్టరీ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆ ఫ్యాక్టరీస్లో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించలేకపోవటం, కంపెనీ నష్టాల బాటలో ఉండటం, అట్లాగే దాదాపుగా 2019 ముందు ఒక సంఘటన జరిగి దాదాపు 19 మంది చనిపోయారు. అంటే నేనేం చెప్తున్నానంటే ఎన్ని సేఫ్టీ మెజర్మెంట్ తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట పొరపాటు జరుగుతుంది. సో బాధిత కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేస్తారు, లేదు ఏదైనా ప్రభుత్వ వైఫల్యం కానీ ఫ్యాక్టరీ వైఫల్యం కానీ ఉన్నప్పుడు దాన్ని ఎలాగా రెక్టిఫై చేస్తారు, ఇది కార్మిక సంఘాలు వాళ్ళ ముందు పెట్టాల్సిన డిమాండ్. కానీ వీళ్ళు సాక్షి ఛానల్ నుంచి వైసీపీ నాయకుల దగ్గర నుంచి ముందుగానే ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి లోకేష్ రాంగలోని లోకేష్ మీద ఇక ఏకంగా ఒక యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే అక్కడ ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళంటే వాళ్ళందరినీ కూడా నయానో భయానో భయపెట్టేసి మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి షో చేసిపోవటం అనేది సహజంగా ఉండేది గతంలో. కానీ ఇక్కడ మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, దాన్ని అవకాశంగా తీసుకొని లోకేష్ వస్తున్నాడు కాబట్టి లోకేష్ని ఎలాగైనా బదనాం చేయాలి అనేటువంటి బాధ్యత వైకాపా భుజస్కంధాల మీద ఎత్తుకుంది. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో మీ అందరికీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అయితే లోకేష్ ఎంత రెచ్చగొట్టినా ఎదుటి వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు ఆయన సహనం కోల్పోయేం ఆయన ఏం మాట్లాడలే. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉంది. అక్కడ బాధిత కుటుంబాలు మూకుమ్మడిగా ఒక మినిస్టర్ మీద ఉద్దేశపూర్వకంగానే దాడి చేయాలని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా అవతల వ్యక్తి అంటే వాయిస్ రైట్ చేయకపోతే అది తప్పు అనేటువంటి సంకేతాలు వెళ్ళిపోతాయి. కాబట్టి ఆయన ఏమన్నాడు, స్టీల్ ఫ్యాక్టరీని కాపాడింది మేమే అన్నాడు. అంతలోకి అవతల అందుకే ఎంతమంది వచ్చారు అంటే నాకు అర్థం కావట్లే. జగన్మోహన్ రెడ్డి లెక్కన స్టీల్ ప్లాంట్ని బోల్ట్గా ఓడదీసి అమ్మేస్తే సరిపోయేదనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్ జరిగింది, తర్వాత విశాఖలో ఇంకో సంఘటన జరిగింది, ఆయన అడుగుపెట్టిన తర్వాతనే విశాఖ స్టీల్లో జరిగింది. అంటే నేను సంఘటనలు జరగట్లేదని కాదు, సేఫ్టీ మెజర్మెంట్స్ ప్రతిసారి మనం మార్చుకోవాలి. ప్రభుత్వాలు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. ఎవరైనా ప్రాణాలే పోగొట్టుకుంటే అది ఎవరికైనా బాధే, కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తుల్ని చూస్తే ఎవరికైనా బాధే. కానీ ఇక్కడ చూడండి మీరు ఎంత రూత్లెస్గా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారంటే ఆయన మీద కావాలనే సాక్షి వాడి ఉసిగొలిపి
ఆడు మాట్లాడి అది ఆ వీడియోని వాళ్ళంతా హైలైట్ చేశారు. అంతేకాకుండా క్లియర్గా విజువల్స్ కనపడుతూనే ఉన్నాయి. ఏదైతే సాక్షివాడు అక్కడికి వెళ్ళి కెమెరాతో షూట్ చేసి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి విజువల్స్ అన్నీ కూడా క్లియర్గా కనపడుతున్నాయి. అంటే ఎంత దురుద్దేశం అంటే, ఎంతసేపు ఉన్నా ప్రభుత్వం మీద బురద జల్లాలి, ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రభుత్వాన్ని ఏదో మనం తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. లోకేష్ దిగినమ్మటే చూడండి అఫీషియల్గా అది గ్రీన్ కలర్ టీ షర్ట్ అతను వస్తున్నాడో ఆ నినాదాలు చేసే వాళ్ళ వైపు కెమెరాస్ పెట్టేసి బాగా పర్ఫార్మెన్స్ చేయండి, ఆఫ్టర్ మంచి పేమెంట్ ఇస్తాను అనేటట్లు ఒక స్వీయ పర్యవేక్షణలో. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏబిఎన్ కానీ TV5 కానీ ఈనాడు కానీ ఛానల్స్ కనపడ్డాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఇమ్మీడియట్గా వాళ్ళని బయటికి పంపించేసేయండి, ఎవరు అక్కడ ఉండటానికి లేదు. ఆఫ్ ద ఓన్లీ సాక్షి TV9 వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి, లేకపోతే NTV వాళ్ళు మాత్రమే అక్కడే ఉండాలని ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం లే, లోకేష్ గారు డైరెక్ట్గానే దాన్ని ఫేస్ చేసుకుంటారు, వెదురుగలుగుతారు. అయితే ఇప్పుడు లోకేష్ గారు సరే ఏ జరిగింది అయిపోయింది. 2 హాస్పిటల్స్ 7 హిల్స్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్లు కావచ్చు, KGHలో ఉన్నటువంటి పేషెంట్లు కానీ లోకేష్ గారు పరామర్శించారు, ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఆయన బహుశా భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం, అసలు నాకు తెలిసి బాధితులకు ఫస్ట్ టైం ఇప్పుడు కానీ ఏదైతే లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీగా నిలబెట్టుకుంటే భారతదేశంలో ఇంతవరకు ఏ మంత్రి కూడా చేయనటువంటి నిర్ణయాన్ని లోకేష్ తీసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే బాధిత కుటుంబాలకి ఇమ్మీడియట్గా 25 లక్షల రూపాయలని కాంపన్సేషన్ వాళ్ళ అకౌంట్స్లో వేయించే బాధ్యత తీసుకున్నాడు. అంతేకాకుండా PF అలాగే అలవెన్స్, అంతేకాకుండా విశాఖ ఫ్యాక్టరీ నుంచి రావాల్సినటువంటి కాంపన్సేషను, ప్రభుత్వం ఇవ్వాల్సిన కాంపన్సేషన్ ఇంకా ఎంత వస్తుంది అనేది వాళ్ళు రేపు ఎల్లుండిలో ఫైనలైజ్ చేయడంతో కాకుండా ఇంకొకటి ఏం చెప్పాడంటే లోకేష్ గారు, ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు కాంట్రాక్టర్ అవ్వచ్చు, రెగ్యులరైజర్స్ అవ్వచ్చు, వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి అనేది నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవుట్ స్కోరింగ్ వాళ్ళకి జస్ట్ ఏదో ఒక కాంపన్సేషన్ ఇచ్చేసి వదిలేసేవాళ్ళు. ఆ కాంపన్సేషన్ కూడా వేరియేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం క్లియర్గా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులైనా రెగ్యులరైజ్డ్ ఉద్యోగస్తులకైనా పర్మనెంట్ ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఆల్రెడీ కేంద్ర క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. రేపు ఇది ఇంప్లిమెంట్ జరిగిందంటే ఖచ్చితంగా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం. నేను అడుగుతున్నా, లోకేష్ గారిని మీరు బదనాం చేయాలని చూశారు, లోకేష్ గారిని మీరు ఏదో చేయాలని చూశారు. కానీ ఈరోజు ఆయన అందరికీ ఆదర్శంగా, ఎందుకంటే ఏదో ఊరిక వచ్చేసారులే చేసేసాం వెళ్ళిపోయాం, ఏదో వాళ్ళు అడుగుతారు ₹1 కోటి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ తీసుకొచ్చేస్తారు కొంతమందిని రెచ్చగొట్టి. ₹1 ఇస్తే వాళ్ళ సమస్య తీరిపోతుందా? కానీ దానికంటే కూడా ప్రభుత్వం కాంట్రాక్ట్ కాకుండా రెగ్యులరైజ్డ్ ఉద్యోగాలు ఇవ్వటంతో, పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వటంతో పాటు ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్ కూడా ఇవ్వటంతో పాటు బాధిత కుటుంబాలకు బెటర్ ట్రీట్మెంట్ అయ్యే వరకు మేము అండగా నిలబడతాం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, LG పాలిమర్స్లో కూడా కొంతమంది మాట్లాడితే పాపం బాధితులు తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. గతం మీకు గుర్తుందో లేదో, మర్చిపోయారు అనుకుంటున్నారు. ఆయన ఇచ్చిన కోటి గురించే మాట్లాడుతున్నారు, కానీ ఆ కోటి వెనకాల చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు ఎవరికి తెలియవు. కాబట్టి నేనేమంటున్నానంటే, వాళ్ళు చీప్ మెంటాలిటీతో ఉన్నటువంటి వ్యక్తులు, సైకో మెంటాలిటీతో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు మాట్లాడిన దాన్ని నేను ఎప్పుడు కూడా వాళ్ళు ఏకీభవించను. కాకపోతే వాళ్ళలాగా నేను దిగజారిపోయి మాట్లాడట్లా. అన్యాయం జరిగింది, బాధిత కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే యాజమాన్యం అలాగే సెంట్రల్ దీని మీద ఒక ఫోకస్ చేసుకుని ఒక స్టడీ చేసుకున్నారు. ఈరోజు ఇమ్మీడియట్గా వాళ్ళ ఖాతాలలో 25 లక్షలు ఇవ్వడంతో పాటు అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అలవెన్స్లు, PFలు, తర్వాత దాంతోపాటు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కాంపన్సేషను, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నష్టపరిహారము, అంతేకాకుండా ఫ్యాక్టరీ తరపు నుంచి వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారంతో పాటు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వటం అనేది ఇది ఒక రకంగా ఆ కుటుంబాలకి, సరే మనం మనిషి పోతే మనం లోటు భర్తీ చేయలేము, కానీ అటువంటి భరోసా కల్పించడం అనేది ఎక్కడైతే లోకేష్ను బదనాం చేయాలనుకున్నారో
అక్కడే నిలబడి తనలో ఉన్నటువంటి రాజకీయ చతురతని ఆయన ప్రదర్శించడం అనేది నిజంగా ఇది రాజకీయ చతురత ఎందుకు అనాలంటే శవాలతో రాజకీయం చేయటం వైసీపీకి వెన్నతో పెట్టినటువంటి విద్య. అరే ఏ విషయం ఆయన ఎవరో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుడే మాట్లాడాడు. ఏమన్నాడు? ఎస్, ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి లోకేష్ గారు స్పాట్కి వచ్చారు, అభినందించాలి. కానీ పేషెన్సీ ఉండాలి. పేషెన్సీ ఎలా ఉండాలి? మీరు రెచ్చగొట్టి ఆయన మీద దాడి చేస్తుంటే ఆయన సైలెంట్గా కూర్చుంటే జనాల్లోకి ఏం మెసేజ్ వెళ్ళిద్ది? ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి ఈ జరిగిందనే సంఘటన వెళ్ళింది కదా. మీరు అక్కడికి వచ్చిన వాళ్ళు బాధిత కుటుంబాలకు ఏం చేస్తారు? లేదా సేఫ్టీ మెజర్మెంట్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటిని ఎలా రెక్టిఫై చేస్తారు అని అడగడం మాట్లాడతారు. మీరు ఫ్యాక్టరీకి 10,000 కోట్లు 15,000 కోట్లు ఉద్యాపన ప్యాకేజ్ ఇవ్వటం ద్వారా ఈ 18 మంది చచ్చారని అంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఎవరు రెచ్చగొట్టారు వెనకున్నాడు? వాళ్ళందరినీ విచారణ చేస్తే దాన్ని వెనకున్నటువంటి చిక్కటి శిరున ఉన్న మా మామయ్య బయటకు వస్తాడు. కాబట్టి ఇలాంటి శవాలతో రాజకీయం చేయటం, రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం మానేయండి జగన్మోహన్ రెడ్డి గారు అనేది. ఇలా బయలుదేరుతున్నారంటే ₹1 నువ్వు వచ్చినా రాకపోయినా వాళ్ళకి నష్టపరిహారం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆపదు. నీకంటే బెటర్ ప్యాకేజెస్ నువ్వు ఎల్జీ పాలిమర్స్లో ఏం చేసావు? ఒకరికన్నా ఉద్యోగం ఇచ్చావా? ఇక్కడ బ్రహ్మాండంగా రేపు ఉద్యోగాలు ఇస్తున్నారు, అందరికీ పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పులేదు, కానీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి శవ రాజకీయాలు వాడుతున్నారు చూస్తే అది చాలా తప్పు.